మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 47వ వచనాన్ని మనం చదివినప్పుడు, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును, మీరు దేవుని సంబంధులు కాదు కనుకనే మీరు వినరని చెప్పారు. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు, దేవుని సంబంధి కానివాడు దేవుని మాటలు వినడు అన్నాడు. అంటే దేవుని మాటలు విననటువంటి వ్యక్తి ఎవరి సంబంధి అని అంటే అపవాది సంబంధి. క్లియర్ గా మాట్లాడేశాడు. ఆ విషయం మాట్లాడుతూనే 44వ వచనంలో చెప్పాడు, మీరందరూ మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. దేన్ని బట్టి? దేవుని యొక్క మాటల్ని అతిక్రమించడాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించడాన్ని బట్టి. ఈరోజు మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని లక్ష్య పెట్టకపోతే, దేవుని యొక్క మాటల్ని తృణీకరిస్తే, దేవుని యొక్క ఆజ్ఞల్ని కనుక అతిక్రమిస్తే మనం కూడా దేవుని దృష్టిలో ఏమవుతాము అని అంటే పాపం చేసిన వారం అవుతాం. తద్వారా